హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కన్నాస్టెక్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర ఒప్పో రీనో 5 ప్రో 5G అనే మొబైల్ అయితే ఉంది. సో ప్రస్తుతానికి దీన్ని అయితే మనం అన్బాక్స్ చేద్దాం అండ్ నెక్స్ట్ దాని ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే తెలియజేస్తాను. సో ఫస్ట్ అన్బాక్స్ చేసుకునే ముందు బాక్స్ యొక్క ఫిజికల్ చూసుకున్నట్లయితే 5 అని చెప్పి రాసింది. ఒప్పో రీనో 5 ప్రో 5G అని రాసింది. బాక్స్ అయితే మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒప్పో రీనో 5 ప్రో అని రాసింది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే ఒప్పో ఐసీసీ ఛాంపియన్ క్రికెట్ అని చెప్పి రాసున్నాయి. అండ్ టాప్లో చూసుకుంటే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది రేర్ కెమెరాస్కి సంబంధించి అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి సంబంధించి అండ్ నెక్స్ట్ బ్యాటరీ కెపాసిటీస్ అండ్ నెక్స్ట్ 8GB ర్యామ్ 128GB అండ్ ఎంఆర్పీ ప్రైస్ కూడా ఉంది. 38,990 రూపాయలు అయితే మనకి రాసింది. అండ్ బాటమ్ చూసుకున్నట్లయితే ఎంటీగా లీవ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒక స్టిక్కర్ టైప్లో మనకి IMEI నెంబర్స్ ఉన్నాయి, సార్ వాల్యూస్ ఉన్నాయి. 1.18 వాట్ పర్ కేజీ హెడ్ సార్ వాల్యూ అండ్ 0.99 వాట్ పర్ కేజీ బాడీ సార్ వాల్యూ. 10 వాట్ 6.5 amperes వరకు మనకి ఫోన్ అయితే రేట్ చేయడం జరిగింది. ఆండ్రాయిడ్తో వీళ్ళైతే గూగుల్ ఆండ్రాయిడ్తో లింక్ అయినట్లు వీళ్ళైతే ఇండికేట్ చేస్తున్నారు. సో వెంటనే ర్యాప్ అవుట్ చేసేద్దాం బాక్స్ని అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక సీల్ ఉంది. సో సీల్ కూడా బ్రేక్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ లోపల మనకి ఓపో అని చెప్పని మనకు ఒక బాక్స్ ఉంది. సో ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి లోపల సో ఒక ట్రాన్స్పరెంట్ కేస్ ఉంది. అండ్ నెక్స్ట్ సిమెట్రిక్ టూల్ ఉంది. అండ్ పేపర్ వర్క్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. TPU కేస్. సో ఇది కూడా మనకి క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ అయితే, మరి చీప్ క్వాలిటీ అయితే ఏం కాదు. అండ్ నెక్స్ట్ మనకి ఒప్పో రీనో 5 ప్రో మన స్టార్ ఇక్కడ ఉంది. సో బ్లాక్ కలర్ అనేది మ్యాక్సిమం ట్రై చేశాను, ఎందుకంటే బ్లూ కలర్ ఆల్రెడీ చాలామంది అన్బాక్స్ చేశారు. సో బ్లాక్ కలర్ ఇంకా చేయలేదని చెప్పని మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి USB Type A to Type C పోర్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 65 వాట్ ట్రావెల్ అడాప్టర్ కనబడుతుంది. 10 వోల్ట్ 6.5 amperes. సో 65 వాట్స్ వరకు మనకి ఇదైతే సపోర్ట్ చేస్తుంది. సూపర్ వోక్ 2.0 అని చెప్పని వీళ్ళైతే మనకి పేరు పెట్టడం జరిగింది. సో ఒకసారి మనం కేస్ వేసి చూద్దాం. సో మొబైల్ ఫోన్ యొక్క లుక్ ఏ రకంగా ఉంటుంది అనేది. సో బ్లాక్ కలర్ కాబట్టి మనకి అంత మంచి ఫీల్ అయితే నేను అయితే అనిపించట్లేదు. సో బ్లూ కలర్ని లాస్ట్లో చూపిస్తాను. సో 2 కలర్స్ ఉన్నాయి. సో బ్లూ కలర్ చాలా బాగా నచ్చింది. సో లాస్ట్లో అయితే చూపిస్తాను. దానికి ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే మనకి క్వాడ్ కెమెరా సెటప్ కనబడుతుంది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ ఈ క్వాడ్ కెమెరా సెటప్ కూడా 64 మెగాపిక్సెల్కి సంబంధించి మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బాటమ్ చూసుకున్నట్లయితే Type C పోర్ట్ ఉంటుంది. స్పీకర్ గ్రిల్స్ కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ సిమ్ ఎజెక్టర్ ట్రే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ ఇంటర్ఫేస్ మైక్రోఫోన్ కనబడుతుంది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ అయితే మనకు కనబడతాయి. అండ్ టాప్లో చూసుకుంటే డిజైన్డ్ ఫర్ రీనో అని చెప్పి మనకి ఇక్కడ రాసి ఉంటుంది. అండ్ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. కంప్లీట్గా మనకి మెటల్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. సో స్క్రీన్ చూసుకున్నట్లయితే 6.55 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. సూపర్ AMOLED 3D బార్డర్లెస్ డిస్ప్లే అండ్ 90 Hz రీఫ్రెష్ రేట్ తీసుకొస్తున్నారు. అండ్ కెమెరాస్ చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అపర్చర్ f 1.7తో వస్తుంది. OV64B సెన్సార్ యూస్ చేశారు. అండ్ 8 మెగాపిక్సెల్ చూసుకుంటే వైడ్ యాంగిల్ సెన్సార్ అపర్చర్ f 2.2తో వస్తుంది. 190 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూలో మనం షార్ట్స్ తీయచ్చు. అండ్ 2 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా ఉంటుంది. అపర్చర్ f 2.4. ఇది మనకి పోర్ట్రేట్ షార్ట్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్. ఇది మనకి BMW కెమెరా. అండ్ నెక్స్ట్ మనకి మ్యాక్రో సెన్సర్ కింద కూడా యూజ్ అవుతుంది. అపర్చర్ f 2.4తో వస్తుంది. అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సింగిల్ పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. అపర్చర్ f 2.4తో వస్తుంది. సోనీ IMX615 సెన్సార్ యూస్ చేశారు. అండ్ బ్యాటరీ చూసుకున్నట్లయితే 4350 mAh బ్యాటరీతో వస్తుంది. 65 వాట్ సూపర్ బుక్ 2.0 ఛార్జర్ అయితే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. MediaTek Dimensity 1000+ ప్రాసెసర్తో వస్తుంది. ఇది కొత్త ప్రాసెసర్. మనకి సింగిల్ 5Gకి సపోర్ట్ చేస్తుంది, డ్యూయల్ 5Gకి సపోర్ట్ చేయదు. అండ్ 0.66 GHz వరకు మనకి దీని యొక్క ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంది. అండ్ గ్రాఫిక్స్ పర్ యూనిట్ చూసుకున్నట్లయితే GPU ARM G77MC9 GPUని అయితే యూస్ చేయడం జరిగింది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 11తో వస్తుంది. ColorOS 11.1తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది లేటెస్ట్గా సంబంధించి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ జనవరి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్తో కూడా వస్తుంది. అండ్ వైడ్ వైల్ N1 సపోర్ట్ ఉంది. నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, డిజ్నీ ప్లస్ ఇట్లాంటివి ఏమైనా యూస్ చేసినట్లయితే మీరు OTT ప్లాట్ఫామ్స్ని వైడ్ వైల్ N1 సపోర్ట్ చేస్తుంది కాబట్టి HD+ కంటెంట్ని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ డైమెన్షన్ చూసుకున్నట్లయితే 7.3 mm థిక్నెస్తో వస్తుంది. కంప్లీట్గా మనకి అల్యూమినియం మెటల్ ఫ్రేమ్తో వస్తుంది సైడ్స్ అయితే. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బర్నింగ్ గ్రిల్లెస్ ఫైర్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ టోటల్గా ఫోన్ వచ్చేసరికి 173 grams అయితే ఉంటుంది. మీకు Oppo F17 Proతో కంపేర్ చేస్తే 1 gram అయితే తక్కువే ఉంటుంది. అవి 174 grams. ఇది మనకి 173 grams వస్తుంది. టోటల్గా 2 కలర్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ నెక్స్ట్ బ్లూ కలర్. సో ఇవి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే. ఫోన్ అయితే పవర్ ఆన్ అయిపోయింది. సెటప్ కూడా కంప్లీట్ చేసుకుని హోమ్ స్క్రీన్కి వచ్చాను. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఐకాన్స్ అయితే సమ్వాట్ ఇంకా పాత ఐకాన్స్ కనబడుతున్నాయి. మీకు ఐకాన్స్ చేంజ్ చేసుకోవడానికి లాస్ట్లో మీకు 2 ఫోన్స్ పక్కన పెట్టి మీకు డీటెయిల్గా అయితే తెలియజేస్తాను. సో ప్రస్తుతానికి బ్లోట్వేర్ చూసుకున్నట్లయితే హెవీ బ్లోట్వేర్ ఉంది. అండ్ రీఫ్రెష్ రేట్ స్మూత్ అయితే బాగానే ఉంది. కానీ ఈ యాప్స్ నాకు నచ్చలేదు. ఈ స్నాప్చాట్, సోలూప్ ఇవన్నీ చాలా యాప్స్ అయితే తీసుకొచ్చారు బ్లోట్వేర్ అయితే. సో ప్రస్తుతానికి అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇది 8GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. Dimensity 1000+ ప్రాసెసర్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాయి. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇట్ సెల్ఫ్ Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్తో. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చూసుకున్న January 5, 2021 సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ రన్ అవుతుంది. 128GB 111GB మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్
ఫ్రీ స్పేస్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ AMOLED డిస్ప్లే కాబట్టి ఇది మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొత్త యానిమేషన్స్ అయితే ఏమి వీళ్ళు ఇంకా యాడ్ చేయలేదు. మేబీ అప్డేట్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. సో అప్డేట్లో వీళ్ళు యాడ్ చేసి ఉంటారు. సో ప్రస్తుతానికి ఫింగర్ ప్రింట్ అండ్ నెక్స్ట్ ఫేస్ థంబ్ ఇంప్రెషన్స్ ఇవన్నీ మనకి ఫేస్ ఇంప్రెషన్స్ అన్నీ నేనైతే ఇచ్చేసాను. సో ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా ఇక్కడ చెక్ చేశాను. సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా ఉంది. కలర్ వాయిస్కి సంబంధించి కెమెరా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ వీటికి సంబంధించి కొన్ని యానిమేషన్స్ కూడా వచ్చే ఉంటాయి. సో కలర్ వాయిస్ 11కి సంబంధించి అప్డేట్ లాగ్ అయితే ఉంది. 441 MB దాకా మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే మాత్రం చెక్ చేయండి. అండ్ Wi-Fi N1 సపోర్ట్ కూడా మీకు చెక్ చేసుకోవచ్చు. మనకి సెక్యూరిటీ ప్యాచ్ Wi-Fi N1 కూడా ఉంది. అండ్ నెక్స్ట్ CPU సైడ్లో సెన్సార్ చూసుకున్నా మనకి ఏ ఒక్క సెన్సర్ని అయితే వీళ్ళైతే మిస్ చేసినట్లేదు. ప్రతి ఒక్క సెన్సర్ని అయితే మాక్సిమం వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒక IR సెన్సార్ మాత్రం మనకి ఇందులో మిస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ FM రేడియో కూడా మనకి ఇందులో సపోర్ట్ చేయదు. సో ప్రస్తుతానికి ఒకసారి మీరు స్క్రీన్ ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది. ఇది మనకి HDR10కి సపోర్ట్ చేస్తుంది. 10+ కాదు, సారీ. 1440p కూడా మనకి ఇక్కడైతే కనిపించలేదు. 1080లోనే 60 frames per second మనకి ఇక్కడైతే యూట్యూబ్లో చూపించడం జరిగింది. మీకు OnePlus లాంటి డివైస్లో చూసుకున్నట్లయితే మీకు 1440 వరకు అవైతే సపోర్ట్ చేస్తున్నాయి. సో ప్రస్తుతానికి దీనికి అయితే లేదు. అండ్ ఇది ఫ్లాగ్షిప్ కిల్లర్ కూడా కాదు, జస్ట్ ఫ్లాగ్షిప్ అని చెప్పి కూడా చెప్పుకోలేము మనం. సో నార్మల్ మిడ్ రేంజ్ ఫోన్ అని చెప్పని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 765G ఇట్లాంటి ప్రాసెసర్తో మనకి సమానం అనమాట. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలోకి వెళ్ళినట్లయితే కొత్త యానిమేషన్స్ అయితే వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. సో యానిమేషన్స్ మనకి Realme X50 Proలో ఆల్రెడీ చూసేసాం. సో సేమ్ తీసుకొచ్చి ఇక్కడ కాపీ పేస్ట్ చేసినట్లయితే ఉంది. సో మ్యాక్సిమం సేమ్, అసలు కొద్దిగా కూడా డిఫరెన్స్ లేదు. కంప్లీట్గా Realme X50 Proలో వాటిలో ఎలా అయితే మనం చూసామో సేమ్ సంబంధించి సేమ్ యానిమేషన్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో కొత్తగా మనం అయితే దీన్ని డిజైన్ కూడా చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో కస్టమ్ ప్యాటర్న్ అంటారు. సో దీన్ని అయితే నేను ఇప్పుడు ఒక కస్టమ్ ప్యాటర్న్ అయితే క్రియేట్ చేస్తాను. సో దాన్ని అయితే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో పెట్టాం. ఒకసారి చెక్ చేద్దాం ఎలా వస్తుందో. సో ఈ రకంగా మనకి ఉంటుంది. సో బ్యాటరీ కన్సంప్షన్ సమ్వాట్ హెవీ అయి ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మ్యాక్సిమం స్కిప్ చేయండి, ఏదైనా లెటర్స్ లాంటివి ఇట్లాంటివి అయితే పెట్టుకోండి. అండ్ గేమింగ్ మోడ్లో, కాంపిటీషన్ మోడ్లో వచ్చేసరికి మనకి కొంచెం ఎన్హాన్స్డ్ లెవెల్స్ అయితే వీళ్ళు యాడ్ చేసినట్లు మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే కాంపిటీషన్ మోడ్లో ఇంకొంచెం గేమ్ స్మూత్గా రన్ చేసేలాగా ఇదైతే ట్రై చేస్తున్నట్లు మనకి ఇక్కడ అయితే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం కెమెరాస్ ఒకసారి చెక్ చేద్దాం. సో కెమెరా మోడ్స్ కానీ ఇవన్నీ మనకి ఏమన్నా కొత్త యాడ్ చేశారు కొన్ని. సో వాటిని కూడా ఒకసారి మీకు చెక్ చేస్తాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి నైట్ మోడ్ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ మనకి వీడియో మోడ్ కనబడుతుంది. వీడియో మోడ్లో మనకి స్టేబుల్ మోడ్ ఉంది, AI ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలర్ పోర్ట్రేట్ ఇది డాజిల్ కలర్. అండ్ నెక్స్ట్ మనకి బ్లర్ చేసేది. సో ఆ బ్లర్ ఎఫెక్ట్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఫిల్టర్స్లోకి వెళ్ళినట్లయితే మనకి 6 కలర్ ఫిల్టర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసినట్లయితే మెన్షన్ చేశారు. సో ఈ కలర్ని మాత్రం హైలైట్ చేసి మిగతాది మాత్రం బ్లాక్ అండ్ వైట్ అయితే ఇది చేస్తుంది అనమాట. కానీ ఎడ్జ్ డిటెక్షన్ అయితే అంత కరెక్ట్గా లేదు. కెమెరా శాంపుల్స్ కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా సపరేట్ డెడికేటెడ్ వీడియో చేసుకుందాం. బట్ దీంట్లో అయితే లెందీ అవుతుందని చెప్పి నేను కెమెరా శాంపుల్స్ని అయితే యాడ్ చేయట్లేదు. నాకు ఈ పోర్ట్రేట్ మోడ్స్ ఫిల్టర్స్ ఏవైతే యాడ్ చేస్తారో అవి యాడ్ చేసినప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ అయితే నాకు అంత మంచిగా ఉన్నట్లు నాకైతే అనిపించలేదు. మీరు డే లైట్ కండిషన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసినట్లయితే మాత్రమే మీకు డే లైట్లో బయట సన్లైట్లో తీస్తే మాత్రమే సమ్వాట్ మీకు ఎడ్జ్ డిటెక్షన్ ఇవంతా బాగుంది. కానీ మీకు నార్మల్ లో లైట్ కండిషన్లో తీసినా కానీ, ఇండోర్ కండిషన్లో చూసినా కానీ, మీరు ఒకవేళ ఇంట్లో తీసుకున్నా కానీ నాకు అంత మంచిగా అయితే అనిపించలేదు. నెక్స్ట్ ఈ డ్యూయల్ కెమెరా మోడ్ అనేది తీసుకొచ్చారు. ఈ డ్యూయల్ కెమెరా మోడ్లో మనకి సర్కిల్ మోడ్ అనేది ఒకటి కొత్తగా యాడ్ చేశారు, అదొకటి నచ్చింది. అండ్ నెక్స్ట్ నార్మల్ ఈ స్ప్లిట్ స్క్రీన్కి సంబంధించి స్ప్లిట్ 2 కెమెరాస్ ఎట్ టైం పనిచేసి ఆల్రెడీ మనం చూసాం. సామ్సంగ్ అండ్ వివో ఆల్రెడీ చెక్ చేసాం మనం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి సో స్లో మోషన్ మోడ్ 960 FPSలో రికార్డ్ చేసే ఆప్షన్ అయితే ఉంది. సో ఇది ఒకటి నచ్చింది బాగా. మీకు ఎప్పుడైతే మోషన్ డిటెక్ట్ చేస్తుందో అప్పుడు మాత్రమే స్లో మోషన్ స్టార్ట్ చేసి మనకి చాలాసేపు అయితే వీడియోని అయితే రికార్డ్ చేస్తుంది. సో ఇది ఒక మంచి విషయం. స్లో మోషన్ పరంగా మాత్రం ఖచ్చితంగా థమ్స్ అప్ ఇచ్చుకోవచ్చు Oppo Reno 5 Proకి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్స్పర్ట్ మోడ్ కనబడుతుంది. ఈ ఎక్స్పర్ట్ మోడ్లో అన్ని కంపెనీస్ ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేసుకునేలాగా మనకి ఫీచర్ ఇస్తే బాగుండు. బట్ అలాంటివి ఏమీ లేకుండా జస్ట్ వైట్ బ్యాలెన్స్ని, సాచురేషన్ని అండ్ నెక్స్ట్ ఈ హ్యూని ఇట్లాంటివి మాత్రం కంట్రోల్ చేసుకునే అవకాశం ఇస్తున్నాయి. సామ్సంగ్ లాగా మనకి ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేసుకునే అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ వీడియో రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 1080pలో 60 FPSలో రికార్డ్ చేయొచ్చు. బట్ 4Kలో మాత్రం 30 FPSలో మాత్రమే మీరైతే బ్యాక్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి మాత్రం మీరు 1080pలో నార్మల్ 30 FPS అది కూడా. అండ్ 4Kలో రికార్డ్ చేసుకునే అవకాశం అయితే అసలు లేనే లేదు మీకు. అండ్ 1080pలో కూడా 30 FPSలో మాత్రమే మీరు రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని. 32 మెగాపిక్సెల్ ఇచ్చారు, బట్ 4Kలో రికార్డ్ చేసుకునే అవకాశం అయితే తీసుకురాలేదు. సో ఇదొక చేదు అనుభవం అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి కూడా మీరు అల్ట్రా స్టేబుల్ మోడ్ని ఆన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బోకే వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో స్టిల్ ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఫోటో చూసుకున్నట్లయితే మనకి HDR మోడ్ సపోర్ట్ చేస్తుంది, AI సపోర్ట్ అయితే లేదు, HDR సపోర్ట్ లేదు, నార్మల్ మాన్యువల్ HDR సపోర్ట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి
ఇక్కడ స్లో మోషన్ ఉంది, టైం ల్యాప్స్ ఉంది, పానోరమా మోడ్ ఉంది, అండ్ కొన్ని మోడ్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్కి సంబంధించి. సో కెమెరాస్ అయితే వెరీ వెల్ డన్ అని చెప్పుకోలేం. సో జస్ట్ గుడ్ అని అయితే నేనైతే ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం ఈ లోగోస్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా. సో లోగోస్లోకి వెళ్ళినట్లయితే మీకు ఐకాన్స్ అని ఉంటుంది. సో ఐకాన్లోకి వెళ్ళి పెబుల్ మోడ్ని మీరు యాక్టివేట్ చేసుకున్నట్లయితే మీకు ఈ రకంగా పాత ఫోన్కి అంటే పాత ఐకాన్స్కి కొత్త ఐకాన్స్కి ఇలా షిఫ్ట్ అవుతారనమాట. సో ప్రెసెంట్ ఒకసారి మనం అన్లాకింగ్ కూడా చెక్ చేద్దాం. ఫోన్ ఇంటర్నల్గా చెక్ చేశాను. అన్లాకింగ్ చూసుకున్నట్లయితే మనకి ఫేస్ అన్లాక్ అయితే చాలా యాక్యురేట్గా అయితే తీసుకుంటుంది. కళ్ళు మూసుకుంటే తీసుకోవట్లేదు, కళ్ళు తెరిస్తే మాత్రమే తీసుకుంటుంది. సో చాలా యాక్యురేట్గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఏమీ లేవు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మనకి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇది అల్ట్రాసోనిక్ కాదు. సో అది కూడా స్టిల్ మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఎక్కడ మనకైతే ఇది తీసుకోకుండా అయితే లేదు. మీ దాని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ అలా టచ్ చేస్తే అయితే వెంటనే తీసుకోవట్లేదు, కానీ ట్యాప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది Oppo Reno 5 Pro బ్లాక్ కలర్ అయితే. బ్లాక్ అయితే నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని ఈజీగా ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది. మీరు బెటర్ బ్లూకి అయితే వెళ్ళిపోయింది, మీకు ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేయట్లేదు. అండ్ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మ్యాట్ ఫినిష్తో వస్తుంది, ఫెదర్ టచ్ ఫీల్ అయితే ఉంటుంది. అండ్ ప్రీమియం ఫోన్లా కనబడుతుంది బ్లూ కలర్ అయితే. బట్ మీకు బ్లాక్ కలర్ చూస్ చేసుకుంటే మీకు అంత మంచి ఫినిష్ అయితే కనబడట్లేదు. జస్ట్ బ్లాక్ లవర్స్కి మాత్రం బాగుంటుంది, కానీ నార్మల్గా ఇన్ హ్యాండ్ మీరు యూస్ చేయడానికి అయితే బాగోలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అయితే. వీడియో మీకు నచ్చిందని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ కెమెరా వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ కన్నా సైనింగ్ ఆఫ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.